ఉదయనిధి మా స్టాలిన్ సనాతన హిందూ ధర్మాన్ని డెంగ్యూ మరి మలేరియాతో నిర్మూలిస్తానని చెప్పడం అతని యొక్క నీచమైనటువంటి కుట్రకు ఇది ఒక అందులో భాగంగా కనిపిస్తుంది. వారు చేసినటువంటి యొక్క అనైతిక విలువైనటువంటి మాటలను నిజంగా హిందూ ధర్మం పట్ల హిందూ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానని వారు ఏదైతే వ్యాఖ్య చేసిందో మరి ఈ యొక్క సెక్యులర్ పార్టీలన్నీ దీన్ని సమర్థిస్తున్నాయా? మరి దీన్ని వ్యతిరేకిస్తే వారు ఖండన ఎందుకు చేస్తలేరు? అంటే ఈ విధంగా వాళ్ళు ఈ INDA అని పెట్టుకొని ఈ యొక్క సనాతన ధర్మాన్ని నిర్మూలించడానికి మొదటిలో ఇది ఒక పాచికగా వారు వాడినటువంటి వాక్యగా మేము దాన్ని ఊహిస్తున్నాం. ఇందులో భాగంగానే మరి ఈ యొక్క సనాతన ధర్మాన్ని నిర్మూలించడం అనేది వారి అవివేకిత. ఎందుకంటే ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ సనాతన ధర్మం ఈ మధ్యలో వచ్చినటువంటి ధర్మాలను గురించి వారు చెప్తున్నారు. మరి వాళ్ళ పూర్వీకులు ఎవరు వారు గ్రహించుకోవాలి. ఉదయనిధి అని పేరు పెట్టుకున్నాడు. మరి ఉదయ అంటే ఏంది, నిధి అంటే ఏంది, దానికి అర్థం ముందు తెలుసుకోమను, ఆ తర్వాత సనాతన ధర్మం గురించి మాట్లాడాలని నేను కోరుకుంటూ, మరి ఇలాంటి నీచమైనటువంటి మాటలు మాట్లాడితే దీన్ని యావత్ దేశంలోని ఉన్నటువంటి సనాతన హిందూ ధర్మంలోని ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అన్ని విధాల దీన్ని ఖండిస్తూ మరి దీన్ని తట్టుకునే శక్తి వాళ్ళకు ఉన్నదా మరి అది కూడా వాళ్ళు ఊహించుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క సనాతనలో ఒకసారి మళ్ళీ వారి యొక్క ఇన్ని శాంతి స్వరూపులో మరి దానికి అంతే విధంగా దానికి జవాబు కూడా చెప్తారు. మరి వీరు గవర్నమెంట్ ఆడ చేస్తుండంటే సనాతనాల ఓట్లు లేకుండానే వారు ఆ గవర్నమెంట్లో ఫామ్ అయినరా? వీరు ఊహించుకోవాలి, ఇవన్నీ తెలుసుకొని మాట్లాడాలి. దీన్ని